మీకు ప్రతిరోజు మీ అధ్యాపకులు, మీ టీచర్లు మీకు కావలసినటువంటి విద్యా సంబంధమైన సబ్జెక్టుని బోధ చేస్తున్నారు. వానితో పాటుగా విలువలు సంతరించుకుంటేనే ఆ విద్యకి పరిపూర్ణత ఉంటుంది. కాబట్టి విద్య ద్వారా ప్రధానంగా మీరు అవలంబించవలసిన విలువలు, దాని ద్వారా మీరు సంతరించుకోవలసిన పరిపూర్ణతను గురించి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి పాటించవలసిన ప్రధాన నియమం శౌచం. అందున చదువుకున్నటువంటి వారు అంటే మిగిలిన వారికి అందరికీ ఆదర్శం. కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండాలి. మనకి ఇంట్లో ఎప్పుడైనా మన తండ్రి గారు ఒక విషయంలో బాధపడి కుటుంబానికి అగౌరవంగా ఉంది, ఈ విషయంలో మన కుటుంబ సభ్యులందరూ వెనకబడిపోయారు, వాళ్ళ ప్రవర్తన కానీ ఈ విషయంలో వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ అవమానకరంగా ఉన్నాయి, మనందరం కూడా ఈ విషయంలో కొంత అభివృద్ధి చెందాలని బాధపడితే దాని మీద పిల్లలందరూ ప్రత్యేక దృష్టి పెట్టి నాన్నగారు సంతోషించేలా మనం బ్రతకాలని కోరుకుంటారు. మనకందరికీ జాతిపిత మహాత్మా గాంధీ గారు, మీరు ఆయన జీవిత చరిత్ర పరిశీలన చేస్తే ఆయన చాలా బాధతో కన్నీటితో వ్రాసుకున్నటువంటి కొన్ని దృష్టాంతాలు కనపడతాయి. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్న రోజుల్లో డర్బన్ నగరంలో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఆ ప్లేగు వ్యాధి అరికట్టబడాలి అంటే ప్రతి చోట కూడా పరిశుభ్రత ఉండాలి. ఆ రోజుల్లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రత్యేకించి భారతీయులు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ పరిశుభ్రత ఉండదని, వాళ్ళకి మురికితో కూడుకున్న జీవనానికి అలవాటు పడిపోయిన వారని, శౌచాన్ని అస్సలు పాటించరని మీకు యథాతథంగా గాంధీ గారి జీవిత చరిత్రలో తెలుగు చేయబడిన పాఠంలో మాటని నేను మళ్ళీ వాడాలి అంటే మడ్డి జీవితాలకి అలవాటు పడిపోయిన వారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం విమర్శించి మాట్లాడుతుంటే తన కుటుంబాన్నే అన్నంతగా బాధపడిపోయిన గాంధీ గారు వీధులన్నిటా తిరిగి వ్యక్తి శుభ్రంగా ఉండవలసిన అవసరం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం, తన వీధిని శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం గురించి సభలు సమావేశాలు నిర్వహించి అందరికీ బోధ చేస్తుండేవారు. అట్లా చేసినప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో కొంతమంది దెబ్బలాటకు వచ్చేవారు. ఆయన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు, ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాలి అంటే అదొక పెద్ద సాహసం. ఎందుకంటే మనం సహృదయంతో మంచి మాట చెప్పడానికి సిద్ధపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి సహృదయంతో ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అట్లా లేనప్పుడు నా శుభ్రత గురించి నీకెందుకు, నువ్వు చెప్పొచ్చేవాడి వాడిని తిరగబడే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని కష్టాలు పడి గాంధీ గారు శౌచానికి, పరిశుభ్రతకి పెద్దపీట వేశారు. అందరికీ తెలుసున్న ఆయన బిరుదునామం జాతిపిత మహాత్మా అని పిలుస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో మహాత్మా గాంధీ గారికి ఒక విచిత్రమైన బిరుదునామం ఉండేది, ఏ గ్రేట్ స్కావెంజర్. ఆయన అంత గొప్పగా తొడపగలిగిన వ్యక్తి, ఆయన అంత పరిశుభ్రత కోసం వెంపర్లాడే వ్యక్తి ఎక్కడా ఉండేవారు కాదు. మరుగుదొడ్లు కూడా ఆయన స్వయంగా తుడిచి కడిగి శుభ్రంగా ఉంచేవారు. సబర్మతి ఆశ్రమానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి సేవ చేస్తానని అడిగితే కుష్ఠరోగుల యొక్క పాయిఖానాలు తుడిచి కడగమని ఆయన చెప్పారు. అంత సంతోషంగానూ దానిని స్వీకరించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజుల్లో పాయిఖానాలు తుడిచి కడిగారు. మహాత్మా గాంధీ గారి శుభ్రతకి అంత పెద్ద పీట వేశారు. అన్నిటికన్నా ప్రతి వ్యక్తి శుభ్రంగా ఉండాలనేటటువంటిది ఆయన యొక్క ప్రగాఢమైన కోరిక. ఆయన ఉదయం వేళ వ్యాఖ్యానిగా కాసేపు నడుస్తూ ఉండేవారు. అలా నడుస్తున్నప్పుడు వార్ధాలో ఒక మహిళా కళాశాల నడిపేటటువంటి ఆ అధ్యక్షురాలు అంటే ప్రిన్సిపాల్ గారు ఒకసారి ఆయనతో పాటుగా పాఠశాలలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తూ నడిచారు. ఆయన కుటీరంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ప్రిన్సిపాల్ వంక చూశారు. ప్రిన్సిపాల్ గారి పిల్లలకి శుభ్రత తగినంత ఉండట్లేదన్న విషయం గురించి అప్పుడే ప్రస్తావన చేశారు.
గాంధీ గారు ఆవిడ వంక తిరిగి, అమ్మ నువ్వేమనుకోకు, నువ్వే గోళ్ళు కత్తిరించుకోలేదు, పెద్ద పెద్ద గోళ్ళు పెంచుకున్నావు, చుట్టూ సంస్కరించుకోలేదు, బట్ట శుభ్రంగా ఇంటికి కట్టుకోలేదు, నువ్వే ఇలా ఉంటే నీ విద్యార్థులకు నువ్వు ఎట్లా ఆదర్శం అవుతావు? శుభ్రంగా ఉండడం నువ్వు పాటించి నీ శిష్యులకు కూడా నేర్పు అని చెప్పి ఆవిడ చాలా సహృదయంతో స్వీకరించారు. చాలా సహృదయంతో స్వీకరించి, బాపూజీ మీరు చెప్పింది నిజం, నేను పాటించి మా పిల్లలందరి చేత కూడా పాటింపచేస్తానని మాటిచ్చారు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా తినేటప్పుడు, ఏదైనా త్రాగేటప్పుడు చేతులు కడుక్కోకుండా తినడం వల్ల, చేతులు కడుక్కోకుండా తాగడం వల్ల వచ్చే అంటువ్యాధుల యొక్క జాబితాని మీరు పరిశీలిస్తే ఈ దేశంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆరోగ్య పరిరక్షణ కొరకు వెచ్చింపవలసిన అవసరం కలుగుతోందో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేవలం వైద్య ఆరోగ్యానికి 20,000 కోట్లు కేటాయింపబడ్డాయి. ఇందులో చాలా వరకు ఖర్చు తగ్గిపోయేది కేవలం మనం భోజనం చేసేటప్పుడు కానీ, ఏదైనా తినేటప్పుడు కానీ మన చేతుల్ని శుభ్రంగా కడుక్కుని తినడం అలవాటు చేసుకుంటే, వీధిలోకి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళి కూర్చోవడం అలవాటు చేసుకుంటే చాలా మటుకు వ్యాధులు నయమవుతాయి. పరిశుభ్రత అనేటటువంటిది మనిషి జీవితంలో అంతర్భాగంగా ఉండాలి. గాంధీ గారి కూర్చునే గదిలో కరెంటు పోయినప్పుడు కూడా ఆయన గుండు సూది కావాలన్నా దీపం యొక్క అవసరం లేకుండా గుండు సూది తీయగలిగేవారు. అంటే అంత శుభ్రంగా పెట్టుకునేవారు. వస్తువులన్నిటినీ కూడా క్రమపద్ధతిలో అమర్చుకునేవారు. మనం ఆయనకి వారసత్వానికి చెందిన వాళ్ళం. అటువంటి జాతికి మన స్వాతంత్రం పొంది ఇవ్వాలి ఎంత సంతోషంగా ఉన్నవాళ్ళం. ఆయన దేని గురించి ఆర్తి పొందారో దాని విషయంలో మనం పరాకుగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. అందున ప్రత్యేకించి మీరు పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒక్క విషయం, రుచికి ప్రాధాన్యం కన్నా అందులో ఉన్నటువంటి పోషక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జీవితంలో అలవాటు చేసుకోండి. దీనిలో మాట్లాడుతుంది, పెయిన్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద బాడీ. అందుకే చూడండి, ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి నిప్పెడుతుంది. నిప్పి పెట్టింది అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ తేడా జరిగింది, నువ్వు దీని వ్యవహారంలో బుద్ధి పెట్టి నేను చదవవలసింది చదువుతున్నానా, నా కాన్సన్ట్రేషన్ రోజు రోజుకి పెరుగుతోందా, నేను నా బుద్ధిని నిష్కారణంగా పాలు చేసుకున్నానా, ఈ విషయాన్ని మీకు మీరు పరిశీలించుకోవడం అలవాటు చేసుకుంటే వృద్ధిలో వస్తారు. లేదు మనసు ఒక్కటి బలహీనపడిపోయింది అనుకోండి, వ్యసనము అంటారు. మన చేతిలో ఉన్నంతసేపు హాబీ, మనం దాని చేతిలో లేకపోతే వ్యసనం. అది మనకి మింగేసి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తారు. అమెరికా ఒకప్పుడు వియత్నాంతో యుద్ధం చేసింది. అమెరికా వియత్నాంతో యుద్ధం చేసినప్పుడు చచ్చిపోయే సోల్జర్స్ సంఖ్య 45. అమెరికా వియత్నాంతో యుద్ధం చేసినప్పుడు ఇళ్లలో మాదక ద్రవ్యాలు వాడి చచ్చిపోయిన వాడు 1,40,000. అంటే బలహీనత అన్నది ఎంత ప్రమాదమో చూడండి. వాడి దేశం కోసం బోర్డర్లో నిలబడి పోరాటం చేసి చచ్చిపోయేవాడు 45,000. విద్యార్థులు ఒక 10 నిమిషాల పాటు మౌనం వహించాల్సిందిగా గుర్తు చేస్తున్నాం. శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ గారి చేతుల మీదుగా ఓం తద్విష్ణు పరమం పదగో సదా పశ్యంతి సూరయః దేవేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగో సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండలాఖండలస్య
నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణ